మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ మా ఓనర్ గారు ప్లాన్ చేశారు. సో మ్యామ్ చెప్పండి. ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేశానంటే ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక వీల్ కనపడుతుంది. ఓకే, అందులో 7 కలర్స్ ఉంటాయి. ఎయిదర్ ఆఫ్ ద సైడ్ ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత మీరు వీల్ తిప్పుతారు. వీళ్ళకి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ వెనుక ఒక పర్ఫార్మెన్స్ కి సంబంధించిన నోట్ ఉంటుంది. ఒక టాస్క్ లాంటిది. ఒక టాస్క్ లాంటిది ఉంటుంది. కానీ ఈ పర్ఫార్మెన్స్ ని వీళ్ళు ఒంటరిగా కాదు, ఆపోజిట్ టీమ్ లో ఉన్న ఎవరో ఒకరితో కలిసి జోడీగా పర్ఫార్మ్ చేయబోతున్నారు. సో చూద్దాం ఈ సెగ్మెంట్ అయ్యాక వీళ్ళలో ఎంత ఒక కంపాటబిలిటీ వస్తుందో. సో ఇంద్రజ గారు గేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే రెడీయా? ఆల్రైట్, కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? సో ఇంద్రజ గారు చెప్పినట్టు స్పిన్ ద వీల్. ఆ వీల్ లో కొన్ని కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ వెనకాల ఉన్న టాస్క్ ఏంటుందో నేను మీకు చెప్తాను, అది మీరు చేయాలి. ఓకేనా? ఒకసారి వీల్ చూపిస్తాను, చూడండి. మరి ఫస్ట్ తరుణ్ రండి. స్టార్ట్ అండ్ స్టాప్ మీరే చెప్పాలి కాబట్టి కెన్ వి హావ్ ద స్పిన్ బోర్డ్ ఆన్ ద ఎల్ఈడి ప్లీజ్? స్టార్ట్. స్టాప్. ఎల్లో వచ్చి ఛాలెంజ్. సో ఛాలెంజ్ అంటే నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. మన ఈవినింగ్ స్లాట్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. సో ప్రతి ఒక్క బ్యూటిఫుల్ లేడీని మీరు ప్రపోజ్ చేయాలి డిఫరెంట్ స్టైల్స్ లో. తరుణ్ ఏం లేదు, స్టేజ్ వెనక చేసేది స్టేజ్ మీద చేయండి అంతే. కమాన్ తరుణ్, ఇది ఛాలెంజ్ కాదు, ఇది ఆయనకు ఒక చాక్లెట్. ఎలాగైనా ప్రపోజ్ చేయొచ్చా? ఏదైనా మీరు చేయొచ్చు, కానీ అట్లీస్ట్ ఒక అమ్మాయినా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఓకే, రెడీ? 3, 2, 1 గో. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేళ పాడేను కుసుమారు పచ్చగడ్డి మీద నీ పువ్వుల్లో జడి అందాలే ఈ వేళ. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే. నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వీణా, ఐ లవ్ యూ. చిల్లర లేదురా నాతో. సారీ, ఐఎమ్ ఎంగేజ్డ్. ఆ పాటకి రిజెక్ట్ చేసేసారు, మీరు వేరే ట్రై చేయండి. అక్క నువ్వు రా అక్క, లవ్ యూ చెప్తా అక్క నీకు. ఎవరు రాడు? అక్క అన్నాడు, రా అంటాడు. తరుణ్ ఏదైనా ఒక డైలాగ్, మంచి లవ్ డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేయండి. ఇంప్రెస్ చేయాలి ఆడవాళ్ళని. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నీ పెదాలు చెప్తున్నాయి ఎంత ముద్దుగున్నావని. నీ కళ్ళు నీ పెదాల్ని చూసిన వెంటనే నేను మైమర్చిపోయాను. ఈ లోకంలో నాకు ఎవ్వరు వద్దని అనిపిస్తుంది, నువ్వు తప్ప. ఐ లవ్ యూ. సారీరా, అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ గానే చెప్పా. సారీ. ఇలా తీసుకోకపోతే కష్టం అబ్బా. పాట డైలాగులు నీ వల్ల కాదని క్లియర్ గా తెలుస్తుంది. ఎవరు ఒప్పుకోవట్లేదు రష్మి. బాబు ఇదిగో నేను ఒక డైలాగ్ చెప్తా, అది యాజ్ ఇట్ ఈజ్ చెప్పు. ఏ అమ్మాయినా రెడీ? నేను చస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నేను చస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. నువ్వు చేస్తే నేను ఏడుస్తానేమో తెలియదు కానీ నువ్వు చేస్తే మాత్రం నేను అతని కంగారులో నువ్వు చేస్తే నేను ఏడుస్తానో లేదు. నేను చస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి నువ్వు చేస్తే నేను చేస్తే మిమ్మల్ని కూడా నమ్మి ఒక అమ్మాయి ప్రేమించిందంటే దానికి గుడి కట్టొచ్చు. నేను చేస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు చేస్తే మాత్రం ఈ సిగ్గుపట్టాలి కదా చూడు విజయ. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఐ లవ్ యూ విజయ. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి
పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. మొత్తానికి ఆల్ రౌండర్ రిజెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ రిజెక్ట్ చేసినందుకు. నీ టీమ్ లోనే నీ వాళ్ళే నిన్ను రిజెక్ట్ చేశారు. రోజైతే తీసుకుంది, దట్స్ ఇట్ పాయింట్ కదా మేడం. రోజు తీసుకోవడం పెద్ద గొప్ప కాదు నాన్న, ఆ అమ్మాయిని పడేయడం గొప్ప. ఓకే, అప్పటి నుంచి ఇటువైపు ఒక మనసు ఎదురు చూస్తున్న విక్రమ్ గారు రండి. స్టార్ట్ అండ్ స్టాప్ మీరే చెప్పాలి. స్టార్ట్. స్టాప్. గ్రీన్ ఎమోషన్. టీ 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 టీ. మీ ఇష్టం, ఎమోషనల్ గా డాన్స్ చేస్తారా? ఒక సీన్ చేస్తాను. ఓకే, సో ఈ సీన్ లో మీకు డెఫినెట్ గా ఎవరో సపోర్ట్ కావాల్సి ఉంటది. ఈ పర్సనాలిటీ భరించాలంటే అక్కడ ఒకటే పర్సనాలిటీ ఉంది. శ్రీవాణి గారు రండి. ఓకే, రెడీ. ఈ రోజు నా నోట్లోకి 4 ముద్దలు వెళ్తున్నాయంటే దానికి డెఫినెట్ గా కారణం మామ నిన్నే పిలుస్తున్నారా? అది వన్ అండ్ ఓన్లీ ఎప్పుడింటికి వెళ్ళినా అన్నం పెట్టే నవీన గారు. అండ్ ఇంకోటి చెప్పాలి, నన్ను ఇంత కేర్ గా తీసుకుని, అంటే నేను ఏం అల్లరి పనులు చేసినా ఏం చేసినా సరే నన్ను దగ్గరుండి కేర్ గా చూసుకునేది మాత్రం ఆ కేర్ నా మీద చూపించేది మాత్రం నన్ను అన్న అని పిలిచే నీలమే. ఈ రోజు మాత్రం ఇంకొకటి చెప్పాలి, ఈ సీరియల్లో మంచి క్యారెక్టర్ చేస్తూ నేను ఈ స్టేజ్ లో అంటే డెఫినెట్ దాని మాట కారణం దీనికి కారణం మీరే. దానికి కారణం మాత్రం మా సీరియల్ హీరోయిన్ విజయ. నిజం చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో డెఫినెట్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అది మాత్రం డెఫినెట్ గా పొద్దునుంచి ఎపిసోడ్ లో నా పక్కనే కూర్చున్న నైనిక వల్ల. సో డెఫినెట్ గా వీళ్ళందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా అన్నిటి కారణం మాత్రం డెఫినెట్ గా నాకు లైఫ్ ఇచ్చిన మా అమ్మ. మరి ఈ మనిషి ఏం చేసిందో చెప్పండి. పొద్దున్న టిఫిన్ చేసింది, మధ్యాహ్నం భోజనం చేసింది, ఈ షూటింగ్ అవ్వకుండా స్నాక్స్ తింటది. అంతే తప్ప ఇంకేమి? రాత్రి మళ్ళీ భోజనం చేస్తుంది. ఈయన మధ్యాహ్నం సోల్లో లడ్డు బాబు ఆడెవడో నాకు తెలియదు ఫస్ట్. చిచ్చే కాదు, మీరిద్దరు ఓకే, మీరు ముగ్గురికి ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఫ్రెండ్స్ క్యారెక్టర్ గాని వచ్చాము, డాడ్ అయిపోయాం, వెళ్ళిపోతున్నాం. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఇమోషనల్ రౌండ్? కానీ ఒక్క విషయం చెప్పాలి, ఒక విషయం తెలిసింది, పర్ఫామ్ చేయాలి అని ఆన్ స్పాట్ లో అప్పటికప్పుడు అనుకొని విక్రమ్ గారు గాని, వాణి గారు అండ్ రాజు వీళ్ళు అందరూ కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతవరకు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, అయితే నెక్స్ట్ నవీన గారు రండి. ఓకే, సో స్టార్ట్ అండ్ స్టాప్ మీరే చెప్పాలి కాబట్టి కెన్ వి హ్యావ్ ద స్పిన్నింగ్ వీల్? స్టార్ట్. ఎల్లో అంటే ఛాలెంజ్. ఛాలెంజ్ చెప్పే ముందు మీకోసం ఒక ఒపోనెంట్ ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఆ పేరు వచ్చి మోనిక గారు. సో ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీ ముందు బనానాస్ తీసుకొని వస్తాము. ఎవరు ఎక్కువ బనానాస్ తింటారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? ప్రాపర్టీ ప్లీజ్. రెడీ? 3, 2, 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గిట్టి పూల మూరా తెస్తా గురువారం. చేసా
10 seconds. 10, 9. Come on, Navina, come on. 8, One more. You can start 7, one more. అవి ఇందులో కాదు అందులోదమ్మా. 5, 4, 3, 2, 1. ఇంద్రజ గారు ఫేస్ క్లోజ్ ఫేస్ వేసుకోండి ఒకసారి. నవీన గారు అసలు ఏంటండి 12 బనానాస్. ఆవిడ అటుపక్క మౌనిక గారు 5 బనానాస్. మోనికా గారు 5 బనానాస్ అండ్ నవీన గారు 12 బనానాస్. ఈ పర్టికులర్ ఛాలెంజ్ లో క్లియర్ కట్ విన్నర్ వచ్చి మన ఈవినింగ్ స్లాట్. నెక్స్ట్ ఇప్పుడు రితేష్ రండి. Start. Stop. ఓకే బ్లూ రొమాంటిక్ సీన్. ఆబ్వియస్లీ రొమాంటిక్ సీన్ సింగిల్ గా చేయలేరు కాబట్టి నేను ఒక పేరు తీస్తా ఇప్పుడు. ఓకే రా నరేష్. క్లియర్లీ నరేష్ మిమ్మల్ని కోరుకుంటున్నాడు చూసారా. Done. No problem. ఖుషి సినిమాలో నడుము సీన్ మీరిద్దరు రీక్రియేట్ చేయాలి. ఎవరు నడుము ఎవరు చూస్తారు? ఆ నడమే. నువ్వు భూమికానా? నేను భూమిక. A plus is equal to 2. 2 minus is equal to... సిద్ధు, ఏమైంది? నువ్వు నన్ను గోకడం చూసావు. నేను గోక్కుంటుంటే నువ్వు చూస్తున్నావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు. ఓకే రీడ్ ఇట్. You go it. వాట్? ఏయ్ సిద్ధు, వాట్ ఆర్ డూయింగ్? బుక్ చదువుతాను. ఏం చేస్తున్నాను? నువ్వు బుక్ చదవట్లేదు. ఆ. చూస్తున్నావు. నేనేం చూస్తున్నాను? నేను బుక్ చదువుతాను. నువ్వు బుక్ చదవట్లేదు, చూస్తున్నావు. నేను చూడట్లేదు. నువ్వు చూడడానికి చూశాను. నేను చూడట్లేదు చెప్తున్నానుగా. చూసావు. నేను మ్యాథ్స్ చదువుతుంటూ వాళ్ళందరినీ చూస్తూ బై మిస్టేక్ గా నిన్ను చూసుండొచ్చు కానీ కావాలని ఈ నడుము నేను చూడలేదు. చూసావు. నేను అంటది నాది నీది కాదు. A plus is equal to 2 minus. One two is equal to 4 5 6. Stop it! ఏమైంది మళ్ళీ ఏమైంది? చెప్పు. What is this? నేను చదువుతున్నాను. నాకు ఎగ్జామ్ లెక్కలో నేను తక్కువ. నువ్వు చూసావు. అక్కడ చూడడానికి ఏముందిరా చెప్పు ప్లీజ్. నేను చూడలేదంటే ఐ హర్ట్. నేను హర్ట్ అయ్యా. సరే చూపించు నేను చూస్తా. What? కావాలంటే కమ్. విక్రమ్ గారి దగ్గర ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇట్రా. ఈ నడుము ఈయనకే సొంతం. చూడండి. చూసావా నువ్వు కావాలని అందరికి చూపిస్తున్నావు కానీ నేను చూస్తే మాత్రం నన్ను ఫైట్ చేస్తున్నావు. అది తప్పు. నీతో నేను చేయడమే తప్పు. నీదొక నడుము దాని గురించి ఇంత పెద్ద. ఎవరికో నువ్వు చూసావు 4 సార్లు. సో ఇందుజ గారు ఎలా అనిపించింది ఈ చిన్న రీక్రియేషన్? ఎవరైనా గోకడానికి నడుము చూస్తారు, వాడు గోకితే మన నడుము ఎందుకు చూడాలి? It created little fun, so that's enough. But well done guys, thank you so much. Thank you. All right, so last and final Tej Randi.
స్టార్ట్ అండ్ స్టాప్ మీరు చెప్పాలి. ఓకే, స్టార్ట్. స్టాప్. ఆరెంజ్ లో వచ్చి మాస్ డైలాగ్స్. ఒక మాస్ డైలాగ్ కానీ ఒక మంచి మాస్ సీన్ కానీ మీరు ఈ స్టేజ్ పై రిక్రియేట్ చేసి చూపించాలి. అండ్ అఫ్ కోర్స్ అది కూడా సింగిల్ గా చేయలేం కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి రాబోతున్నారు నగేష్ గారు, నూకరాజ్ అండ్ నరేష్. రండి. ఏంట్రా చేతులు అంత టైట్ గా ఉన్నాయి? గాలి కొట్టించడేమో. ఒరే నాకు అలా పెరగాలరా. నీ కవికి అది పెరగాల్సి. ఏమరా అట్లా చూస్తున్నావు? మాతో పెట్టుకుంటే పచ్చడే. నేనెవరో తెలుసా? బైరామ్ నగేష్. టీవీ మేడ్ ఇన్ చైనా పగిలిపోదా? ఫ్రిడ్జ్ మేడ్ ఇన్ జపాన్ పగిలిపోతా? ఎదురుతో వాళ్ళతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, ఇక్కడ దమ్ము చూపించమంటారా? లాస్ట్ వార్నింగ్ ఇస్తానా, ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఎక్కడ వస్తారా? ఇక్కడే వస్తుంది. వెల్ డన్ తేజ్, వెల్ డన్. ఇంద్రజ గారికి ఎలా అనిపించింది ఈ రీక్రియేషన్? చూద్దాం. తేజ్ యాక్చువల్లీ మాస్ డైలాగ్ ని కూడా ఒక మ్యూజిక్ లాగా చెప్పారు. మీ వాయిస్ అసలు చిన్న పిల్ల మాట్లాడినట్టు చాలా ముద్దుగా చెప్పారు మాస్ డైలాగ్. థ్యాంక్ యూ తేజ్, థ్యాంక్ యూ సో మచ్.